మాట్లాడుతున్నట మరి టీఆర్ఎస్ వాళ్ళు రేపు 10-12 సీట్లు గెలిచినాక ఏం చేస్తారు ఎవరికి మద్దతు ఇస్తారని మాట్లాడుతున్నట ఈ దేశంలో ఎన్డీఏ కూటమిలో లేని పార్టీలు ఇండియా కూటమిలో లేని పార్టీలు 13 పార్టీలు ఉన్నాయి అందులో టీఆర్ఎస్ ఉన్నది బిజు జనతాదళ్ ఉన్నది వైఎస్ఆర్ సిపి ఉన్నది ఇంకా చాలా పార్టీలు ఉన్నాయి ఇట్లాంటి పెద్ద పెద్ద పార్టీలు రేపు కాలం కలిసి వస్తే ఏదైనా జరగవచ్చు ఈ 13 పార్టీలే ఢిల్లీలో చక్రం తిప్పొచ్చు 13 పార్టీలే రేపు ఢిల్లీని శాసించవచ్చు మనకు శాసించి రేపు ఢిల్లీని లొంగ తీసుకుందామా లేదా యాచించి వాళ్ళ కాడికి పోదామా ఆలోచించండి మనకు బీజేపీతో పోయే కర్మ ఎన్నడూ లేదు ఇదివరకు లేదు రేపు కూడా ఉండదు రేపు గెలిచిన తర్వాత కూడా ఖచ్చితంగా సెక్యులర్ పార్టీగా ఉంటాం మతతత్వ పార్టీలతో పోము ఏ ఘోషణ ఈ యొక్క మాటని ఆలోచించమని కోరుతున్నాం ఇలా మా చెల్లెల్ని తీసుకుపోయి జైల్లో పెట్టిండు మోడీ కేసీఆర్ బిడ్డను తీసుకుపోయి జైల్లో పెట్టిండు ఇవాళకి 50 రోజులు అవుతుంది మేము గవాలతో కలుస్తాం ఆ డబ్బులతో ఆ కర్మ మాకుందా దయచేసి ఆలోచించండి ఆగం కాకండి ఎవడో అవలగాడు ఏదో చెప్పగానే కాంగ్రెస్ వాడు రేవంత్ రెడ్డి గాడు ఇంకో దివానా గాడు ఏదో మాట్లాడగానే ఆగం కావద్దు నేను రేవంత్ రెడ్డిని దివానా గాడే అంటున్నా ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో ఆయన మాట్లాడే మాటలు మీరు చూస్తున్నారు ఏం మాట్లాడుతుండ్రు నేను లంకె బిడ్డలు ఉంటాయనుకొని వచ్చినా ఇక్కడ ఖాళీ కుండలు ఉన్నాయండి నాకు తెలియకడుగుతా గడ్డపారలు పట్టుకొని తట్టపారలు పట్టుకొని నెత్తి మీద తువాలు కప్పుకొని అర్ధరాత్రి ఎవరు తిరుగుతారు లంకె బిందెల కోసం ఎవరు తిరుగుతారు వినబడతలేదు నేనైతే అనలేదు మీరే అన్నారు రేవంత్ రెడ్డిని లంగా దొంగ లుచ్చగాడని మీరేనా నేనల్లో అచ్చా మీరు అనలేదు లుచ్చగాడని నేను అనేది ఏంటంటే కిషోర్ని లత్కోరు కాదు ఇలా మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తా ఉన్నారు రాష్ట్రంలో పరిపాలన అనేది పిచ్చోని చేత రాయిపోయింది అందుకే మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా ఇవాళ బూతులు మాట్లాడడం కాదు కదా పరిపాలన అంటే కేవలం కేసీఆర్ తిట్టడం కాదు కదా పరిపాలన అంటే ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం కాబట్టి హైదరాబాద్ లో 16 సీట్లు గెలిపించి మీరు ఇవాళ మా ఎమ్మెల్యేలను ముందుకు నడిపినారు రేపు పార్లమెంట్ సభ్యుడిగా మల్కాజ్గిరి నుంచి రాగిడి లక్ష్మారెడ్డి గారిని గెలిపియండి ఆయనతో బ్రహ్మాండంగా మీకు సేవ చేయించే బాధ్యత నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా తప్పకుండా 10-12 ఎంపీ సీట్లు మీరు మాకిస్తే సంవత్సరం లోపల తిరిగి కేసీఆర్ గారు రాష్ట్ర రాజకీయాన్ని శాసిస్తారు అనే మాట మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తూ నాకు ఇంకా మేడ్చల్కు నమస్తే అండి ఇది వ్యాపారం గురించి కాదు ఓటు గురించి ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు కర్తవ్యం ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు అందరూ ఓటు వేద్దాం ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు నా ఓటు ఎవరికో తెలుసా అది సీక్రెట్ అండి